రంజాన్ పర్వదిన సందర్భంగా హబీబుల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం నాడు స్థానిక విశ్వనాథపురంలోని హబీబుల్లా ఫౌండేషన్ చైర్మన్ కరీముల్లా బేగ్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 200 మంది పేదలకు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హబీబుల్లా ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డెంటల్ డాక్టర్ కోటేశ్వరి, కళ్యాణ్, యూటీఎఫ్ నాయకులు అబ్దుల్ హై, మూసా జానీ, హబీబుల్లా ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇలా కూర్చున్నందుకు మాకు అల్లా మంచి ధైర్యము, సాహసము, ఐశ్వర్యము, ఆరోగ్యం ప్రసాదించి మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మీరందరూ కూడా ఆనందంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని, యావత్ భారతదేశము, యావత్ ప్రపంచం కూడా ఆనందంతో, సంతోషంగా, సోదర భావంతో జీవించాలని ఆ దేవుణ్ణి అల్లాని ప్రార్థిస్తున్నాను. మరి ఇక్కడికి వచ్చినటువంటి అతిథులందరికీ, మీడియా మిత్రులకు, డాక్టర్ గారి కుటుంబానికి, మరి మా కుటుంబానికి, మీ అందరికీ అల్లా ఎల్లవేళలా రక్షించుగాక. ఆమె సుమ్మాని. నేను దర్శిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు నాతో పాటు బస్సులో ప్రయాణం చేస్తూ నేను ఆలస్యంగా వస్తే నా కోసం సీటు పెడతారు. ఆమె సతీమణి మేడం గారు, ఆమె టీచర్గా చేస్తారు. బ్రాహ్మణ కుటుంబము, మంచి కుటుంబము, ఆర్థికంగా కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. కానీ మా కార్యక్రమానికి మమ్మల్ని విష్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో ఇలా సేవా సంస్థలను స్థాపించడం, ఇలా చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇక్కడ అందరు చేస్తున్నారా? చేయరు. ఎందుకంటే దేవుడు మంచి మనసు ఇవ్వాలి ముందు. మరి అలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నా అదృష్టం ఏంటంటే ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నన్ను ఆహ్వానిస్తున్నారు. నేను కొద్ది గొప్ప పాల్గొంటూ ఆయనకి నా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాను. అది సంతోషం అండి. మరి ఈరోజు 150-200 మంది నిత్యావసర వస్తువులు ఈ పండుగ సందర్భంగా నేనే కాదు, ఈ పేదవాళ్ళు కూడా ఆ పండుగ చేసుకుని ఎంతో ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే బస్తా బియ్యం, ఒక బస్తా బియ్యం అంటే దాదాపు 26 కేజీల బియ్యం అండి. దాదాపుగా 1600-1800 వేలు చేసే బియ్యం 200 మందికి 150 మందికి పంచడం జరిగింది. అలానే 2 months బ్యాక్ వచ్చి బ్లాంకెట్స్ ఇచ్చారు. ఒక బ్లాంకెట్ 400 రూపీస్, పెద్ద బ్లాంకెట్, చాలా కాస్ట్లీ బ్లాంకెట్స్, అవి కూడా 200 అట్లా పంచారు. ప్రతిరోజు మేము వస్తుంటే చూస్తుంటాం. ఆ ప్రాంతంలో ఒక 20-30 మంది గుంపుగా ఉంటారు. వాళ్ళకి పొట్లాలు తీసుకొచ్చి మంచి టిఫిన్ అందిస్తూ, అల్పాహారం అందిస్తూ ఎంతోమందికి సేవ చేస్తున్నారు. ఇంకా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి, 1-2 కాదు. ఈ కాలేజీలో ఉన్నారు ఆర్ఫన్స్ ఉన్నారు. ఆర్ఫన్స్ అంటే తల్లిదండ్రులు లేని పిల్లగాళ్ళు ఉన్నారు. వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో స్కాలర్షిప్ అని ఎంతో సహాయం చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కువ మార్కులు సంపాదించే వాళ్ళు, పేదవాళ్ళు అయిన వాళ్ళకి వాళ్ళు కూడా మంచి 1st, 2nd, 3rd మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఎన్నో స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. ఇలానే ఆరోగ్యం బాగా ఎంతమంది వచ్చి సాయంత్రం సార్ రిక్వెస్ట్ చేస్తుంటారు, సార్ నాకు ఆ వ్యాధితో బాధపడుతున్నారు సార్, అలాంటి వాళ్ళకి 10,000, 5,000, 15,000 వాళ్ళకి ఇస్తూ సహాయం చేస్తున్నారు. అలాగే కొంతమంది చదువుకోలేని స్థితిలో ఉండి ఒక అబ్బాయి చదువుకుని వచ్చి సార్ రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా ఒక 20,000తో రిక్వెస్ట్ చేసి ఇచ్చారు. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. గొప్ప విషయం ఏంటంటే, ఇందాకనే చెప్పా, నాకు కూడా చేయాలనే ఉంది, బట్ ఆ మనసు ఉండాలి, డబ్బులు ఉండాలి, ఆ రెండు ఉన్నప్పుడు జరుగుతాయి. అలా మరి దేవుని వల్ల మన కరీముల్లా గారు ఈ మంచి కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళని అభినందిస్తున్నాను. అదేవిధంగా వీళ్ళు ప్రతి రంజాన్ కూడా, ప్రతి సంవత్సరం కూడా అందరికీ పేదవాళ్ళకి సాయం చేస్తూ మంచి కార్యం చేస్తూ ఉపయోగపడాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ఐశ్వర్యాలు కల్పించాలని దేవుడు ప్రార్థిస్తూ వినిపిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీ కరీముల్లా స్వచ్ఛంద హబీబుల్లా బేగ్ స్వచ్ఛంద సేవా సంస్థ అయిన కరీముల్లా బేగ్ గారికి నా స్పెషల్గా నా నమస్కారాలు. చెప్పకూడదైనా నేను బ్రాహ్మణ్ణి అని చెప్పకూడదు, ఆశిస్తులు చెప్తున్నాను. నమస్కారాలు. నాకు చాలా వరకు హెల్ప్ చేశారు. నేను ఎన్నటికీ ఆయన మర్చిపోను. నేను ఇంటి దగ్గర ఉన్నా కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కుంటుంటాను. ఇట్లాంటి సేవా సంస్థలు చేస్తున్న హబీబుల్లా కరీముల్లా బేగ్ గారికి
నా ఆశీస్సులనే చెప్తున్నాను, మరి ఏమైనా కోపం వస్తుందేమో. నా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అల్లాని కోరుకుంటున్నాను. నమస్తే.